హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఫౌండర్ ఆఫ్ సహస్ర గ్రూప్ ఎండి కార్తిక్ గారు ఉన్నారు. అండ్ NISM సర్టిఫైడ్ కూడా సార్. అంటే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెడతాం, ట్రేడింగ్లో పెడతాం, అది మనకి ఎలాంటి రిటర్న్స్ ఇస్తుంది, అసలు ఈ రిటర్న్స్ కంటే ముందు అసలు అది ఏంటి అని కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో సార్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు చాలా వరకు చూస్తుంటాం సార్, అంటే మనకు యాప్ స్టోర్లో అవచ్చు, ప్లే స్టోర్లో అవచ్చు, ఫ్రీడమ్ యాప్ లాంటివి, తర్వాత కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. దాంట్లో మనం 100 రూపీస్ పెట్టి 1000 రూపీస్ పెట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఫ్రీడమ్ యాప్ లోకి వెళ్ళి కొంతమందికి మనం దాన్ని షేర్ చేసి దాంట్లో కూడా ట్రేడింగ్ లాంటి చిన్న చిన్నవి ఉంటాయి, అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా. దీని మీద మనం ఇంత పెడితే ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఇంత రిటర్న్స్ వస్తాయి. సో ఈ యాప్స్ ని మనం నమ్మొచ్చా బేసిక్ గా? సో మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏదైనా బ్రోకర్ ద్వారా చేయాలి. ఓకే అండి. బ్రోకర్ అంటే లైక్ మేబీ మీరు జెరోదా, ఏంజల్ బ్రోకింగ్, LS బ్లూ ఇలాంటి అప్ స్టాక్స్ అండ్ బ్రోకర్స్ ఉంటారు. ఇవన్నీ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్. మీరు ఏం చేసినా సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంతకుముందు మాట్లాడినట్టు సెబీ మీకోసం నిలబడుతుంది, మీకోసం స్టాండ్ తీసుకునేది. ఇలా అన్రెగ్యులేటెడ్ యాప్స్ లో కానీ అన్రెగ్యులేటెడ్ దాంట్లో చేస్తే సెబీ విల్ నాట్ టేక్ యాక్షన్. మీ డబ్బులు పోతే సెబీకి సంబంధం లేదు, మీ ఇష్టం. అది ఏదైనా చేయడం మంచిదే. చిన్న చిన్న అప్పుడప్పుడు గోల్డ్ బై చేయడం, అప్పుడప్పుడు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో, సిప్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. కానీ రెగ్యులేటెడ్ యాప్స్ ఆర్ రెగ్యులేటెడ్ బ్రోకర్స్ అంటే అవి సెబీ రిజిస్టర్డ్ కాదు చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే సేఫ్. మన ప్రతి కంపెనీకి సెబీ రిజిస్టర్డ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్టర్డ్ నెంబర్ ఉందా లేదు చేయండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళని అడగండి, మీరు సెబీ రిజిస్టర్డా కాదా, అయితే మీరు రిజిస్టర్డ్ నెంబర్ చెప్పండి, అయితే నేను ఇన్వెస్ట్ చేయండి. అలా క్రాస్ చెక్ చేసుకుంటే సేఫ్. సార్ IPO, సో IPO అంటే ఏంటి అసలు? సో IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, దాని ఫుల్ ఫామ్. బేసిక్ IPO ఏంటంటే ఫస్ట్ టైం కంపెనీస్ పబ్లిక్ కి ఫస్ట్ టైం ఆ కంపెనీస్ కి సంబంధించిన షేర్స్ ని పబ్లిక్ కి సెల్ చేస్తే చూడండి, పబ్లిక్ కి ఇష్యూ చేస్తే కదా, ఆ ప్రాసెస్ నే IPO అంటాం. దీన్నే జనరల్ గా వి కాల్ ఇట్ as ప్రైమరీ మార్కెట్స్ అంటాం. అంటే ఫస్ట్ టైం కంపెనీ ఫండ్స్ రైజ్ చేయడానికి, అంటే కంపెనీ మేబీ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కానీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కి ఫండ్స్ కావాలి కదా, ఆ ఫండ్స్ కోసం పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. ఇన్ రిటర్న్ పబ్లిక్ కి కంపెనీకి సంబంధించిన షేర్స్ ఇస్తుంది. ఇలా ఫస్ట్ టైం కంపెనీ పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేసే ప్రాసెస్ ని IPO అంటాం. IPO. సో దానివల్ల యూజెస్ ఏంటి సార్? అంటే స్టాక్ మార్కెట్ లో బేసిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అనుకుందాం, మేబీ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు అనుకుందాం. మేబీ ఒక 6 months తర్వాత 1 year తర్వాత మీ రెస్టారెంట్ మంచి ఫేమస్ అయిపోయింది, మంచి ప్రాఫిట్స్ వస్తుంది, ప్రతి ఒక్కరు మీ రెస్టారెంట్ విజిట్ చేయాలనుకుంటున్నారు, అంటే మీ ప్రోడక్ట్ ఆర్ మీ సర్వీస్ కి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఆ డిమాండ్ తట్టుకోవాలంటే మేబీ ఇంకో 2-3 బ్రాంచ్లు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు రోజుకు 100 మంది వస్తే సరిపోతుంది సిట్టింగ్, 1000 మంది వస్తే మేనేజ్ చేయలేం కదా. ఆబ్వియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎక్స్పాండ్ చేయాలి. అలా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలంటే మళ్ళీ కొత్త ప్లేస్ చూసుకోవాలి, మళ్ళీ కొత్త స్టాఫ్, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఇదంతా ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. ఎప్పుడైతే కంపెనీస్ ఆర్ బిజినెసెస్ ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుందో వాటికి ఫండ్స్ కావాలి. ప్రతిసారి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకోలేదు. అలాంటప్పుడు కంపెనీస్ కొన్న ఒక ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు. దీన్ని IPO ద్వారా తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీకి ఒక 100 కోట్లు కావాలి. ఈ 100 కోట్లు మీరు ఏం చేయొచ్చు అంటే పబ్లిక్ కి IPO ప్రాసెస్ లో పబ్లిక్ కి మీరు వెళ్తారు, లిస్టింగ్ IPO ప్రాసెస్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మీ కంపెనీ మీద నమ్మకం ఉంది, మీరు బిజినెస్ బాగా చేస్తున్నారు, ఫ్యూచర్ లో మీ కంపెనీ మంచి సక్సెస్ అవుతుంది అనిపిస్తే ఆ పబ్లిక్ మీకు మనీ ఇస్తుంది. ఇన్ రిటర్న్ వాళ్ళు మీకు మీరు వాళ్ళకి షేర్స్ ఇస్తారు. సో కంపెనీస్ ఫండ్స్ రైజ్ చేయడం కోసం స్టాక్ మార్కెట్ లోకి వస్తుంది. పబ్లిక్ రైట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు. సో కంపెనీస్ ఏమో పబ్లిక్ కి మనీ షేర్స్ ఇస్తుంది, పబ్లిక్ ఏమో కంపెనీస్ కి మనీ ఇస్తుంది ఇన్ రిటర్న్. సో మనీ రైజింగ్ కోసం ఫండ్స్ రైజింగ్ కోసం కంపెనీస్ స్టాక్ మార్కెట్ లోకి వస్తాయి. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా మీరు చూసే ఉంటారు. సో లక్కీ భాస్కర్ సినిమాలో ఏంటంటే ఒకేసారి ఒక 250-300 షేర్స్ కొంటారు, ఒకేసారి అవన్నీ బై చేస్తారు. అంటే ఒక టైమ్ ఆఫ్ స్పాన్ లో. హర్షద్ మెహతా ప్రైస్ ని ఎంత కావాలంత ఇంక్రీజ్ చేసి ఎంత కావాలంత ఫాల్ చేసేస్తుంటారు. సో బేసిక్ గా అంటే అదే ఒక సినిమాటిక్ లిబర్టీలో వాడినట్టున్నారు, అంతమంది పట్టుకొని రాసుకొని పోయి కొనడం అమ్మడం. నిజంగా అలా జరుగుతుందా సార్? బేసిక్ గా ఒకప్పుడు అలాగే జరిగింది యాక్చువల్లీ. ఇది హర్షద్ మెహతా దట్ ఈస్ ప్యూర్ చేసిన అదే కదా. హర్షద్ మెహతా ఒకేసారి ఏంటంటే ఏమీ తెలియని నేమ్ ఆఫ్ ది కంపెనీస్ కూడా ఎవరికి తెలియదు. అలాంటి కంపెనీస్ 1 రూపీ 2 రూపీస్ ఉన్న కంపెనీస్ 100, 200, 300 కి ఇంక్రీజ్ చేసేవాళ్ళు. ఒక కంపెనీ 2 రూపీస్ నుంచి 100 రూపీస్ పెరిగిందంటే మీరేం చేస్తారు? అరే ఇదేదో మంచి ప్రాఫిట్ వస్తుంది కదా, మనం టెంప్ట్ అయ్యి మనం బై చేస్తాం. మనం బై చేసే టెంప్ట్ అయ్యే టైంలో వాళ్ళు సెల్ చేస్తారు బిగ్ లెవెల్లో. ఇది ఒకప్పుడు జరిగింది యాక్చువల్లీ. కాకపోతే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి సెబీ ఏం చేస్తుందంటే సర్క్యూట్ లిమిట్స్ అని పెట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XYZ అనే కంపెనీ మీరు ఎంత ఇంక్రీజ్ చేయాలన్నా దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రైస్ ని బియాండ్ 5 or 10% నుంచి మీరు తీసుకెళ్లారు.
ఆర్ మాక్సిమం 20%. 1 డేలో ఒక కంపెనీ 20% నుంచి ఇంక్రీజ్ అవ్వలేదు ఆర్ 20% నుంచి ఫాలో అవ్వలేదు. ఒకప్పుడు అది లేదు, ఈ లిమిటేషన్ లేదు. దానివల్ల చాలా మ్యానిపులేషన్, బిగ్ ప్లేయర్స్ కావాలంటే ఏదైనా చేయొచ్చు. ఎక్కువ మనీ ఉన్నవాడు కావాలంటే ఎంత తీసుకెళ్ళి ఎంత ఫాలో చేస్తారు. దానివల్ల చిన్న చిన్న పీపుల్ మనలా స్మాల్ ఇన్వెస్టర్స్ అందరూ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు ఆ పాసిబిలిటీస్ లేదు. ఒక కంపెనీ ఎలాంటి వాల్యుయేషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేసిన ఎవరన్నా సెబీకి తెలిసిపోతుంది. సెబీ విల్ టేక్ యాక్షన్. ఓకే, ఇప్పుడు కంప్లీట్ చెక్-ఇన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ చెక్ లిస్ట్ ఉన్నాయి. ఏం జరిగిన అన్రెగ్యులేటెడ్ గా అన్ఆథరైజ్డ్ ఏం జరిగినా సరే సెబీ పెట్టేస్తుంది. ఓకే సార్. యా.